పూర్వం ఉన్న 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం. ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది, బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏది ఉందో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అందుకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4 ఏళ్ళు ఉన్నాడు, తన చేతిలో ఉంది. తనకు దానికి రాజధాని లేదా భవనాల నిర్మాణమా, కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడని ఆయన తెలుసుకోవాలి. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. సో దాని మీద ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడికైనా విజయవాడ గుంటూరు మధ్యకి వచ్చేస్తే శాశ్వతంగా దానికి పరిష్కారం ఏర్పడుతుంది. ఇంకోరికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు కానీ ఇంకోరికి కానీ రాదు. అంటే ఈ ప్రొహిబిటివ్ కాస్ట్ లేకపోతే, స్కాములు లేకపోతే, రియల్ ఎస్టేట్ స్కామ్ లాగా తయారు కాకపోతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే అసలు ఈ ఆలోచనే రాదు. వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని చేయాలనే దానికి నెక్స్ట్ స్టెప్. సో ఇప్పటికైనా ఆయనకు ఏదైనా కొంత ఇది పనిచేస్తే తన జోబులు ఎట్లా నింపుకోవాలో, తన కోటరీల జోబులను ఎట్లా నింపాలో కాకుండా దానికి సొల్యూషన్ చూపాలంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది తన చేతిలో. 3-4 ఏళ్ళు యూ కెన్ కంప్లీట్ ఇట్. ఆ చిన్న ఏమైనా చేసేసి రూల్ మొదలు పెట్టచ్చు. బట్ అది అక్కడి నుంచి అయితే అసాధ్యము. అన్ని లక్షల కోట్లు స్టేట్ భరించే పరిస్థితి లేదు. ఈ విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది. ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇప్పుడు బైపాస్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. ఇటువైపు హైదరాబాద్ వెస్టర్న్ సైడ్ హైదరాబాద్ కలపడానికి. ఇంక ఇటువైపుగా మనం అనుకున్నట్టు పూర్తి అయిపోతే, నెక్స్ట్ పూర్తి అయితే ఎంటైర్ రింగ్ రోడ్డు ఫామ్ అయ్యి మన బందర్ పోర్ట్ ఒకటి వస్తుంది, మచిలీపట్నం పోర్టు. సో ఇక్కడి వరకు 80 కిలోమీటర్లు టోటల్ ఎంటైర్ మహానగరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికైనా తీసుకుంటే. అక్కడే ఆయన బిల్డింగులు కట్టడము ఒక నగరంలాగా తనే మొత్తం మాయాబజార్లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే పునాది ప్రతిదీ 500 అడుగులో, 600 అడుగులో, 1000 అడుగులో పోవాల్సి వస్తుంది. డీవాటరింగ్కే 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది పోను రోజులు. ఎందుకంటే రివర్ బెడ్లో ఉన్నట్టుంది అది. సో లక్షల కోట్లు అప్పు అవుతుంది. రియలైజేషన్ ఏమవుతుందనేది తెలియదు. సో దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడు, ఎందుకంటే అప్పు చేస్తున్నాడు కాబట్టి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహా ఇచ్చారు. ఆయన సెన్సిబుల్గా ఆలోచిస్తే సొల్యూషన్ అక్కడే ఉంది. దాన్ని అందుకోగలిగితే స్టేట్కు మంచిది, ఫర్దర్ అప్పులు ఎక్కువ కాకుండా, అండ్ రాజధాని అనేది కూడా శాశ్వతంగా ఫామ్ అవుతుంది.